సంగీత నాట్య అకాడమీ చైర్పర్సన్ గా కేంద్ర నాటక అకాడమీ పురస్కార గ్రహీత కూచిపూడి నృత్య గురువు అలేఖ్య పుంజాల బాధ్యతలు స్వీకరించారు. రవీంద్ర భారతిలో ప్రత్యేక పూజ కార్యక్రమాల అనంతరం బాధ్యతలు స్వీకరించారామె. ఈ కార్యక్రమానికి మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరై అలేఖ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు. పదవి బాధ్యతను నేను స్వీకరించాను. చాలా చాలా సంతోషంగా ఉంది. కళకిను కళాకారులకి ఏదైనా చేయాలని చెప్పి చాలా ఒక మంచి ఉద్దేశంతో, మనసు నిండా అందరికీ మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో నేను ఈ పదవిని స్వీకరించాను. మన తెలంగాణని ఒక కల్చరల్ మ్యాప్లో ఏమంటారు, ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక స్థలంలో నిలబెట్టాలి, ఆ స్థాయిని సాధించాలి అని నేను ఎల్లవేళలా కృషి చేస్తానని నేను అందుకోసమే చెప్తా ఉన్నాం. ఎవరైనా వచ్చి స్వచ్ఛందంగా మేం చేసుకునేది ఒక తీరు ఉంది, వారు చేసుకునే తీరు ఒకటి. వారు ఎవరైనా మా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజల పక్షాన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఆకర్షితులై వారు వస్తా ఉన్నారు. అప్పుడేం జరిగింది? భయం, భక్తి, మళ్ళా ఇంకా ఏదో ముందు చూపెట్టి చాలా మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఆ రోజు తీసుకోవడం జరిగింది. సో వారికి నైతికంగా మమ్మల్ని ఏది అడిగే హక్కు లేదు. వారికి లాట్ దర్ మోరల్ రైట్ టు ఆస్క్ us. నైతికంగా అసలు వారికి హక్కు కూడా లేదు వారు మాట్లాడటానికి. ఈరోజు సంక్షేమం అభివృద్ధిలో తప్పకుండా చెప్పిన పనులను చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. మేము కూడా దీంట్లో పాత్రదారులుగానే ముందుకు వస్తామంటే అవుతాడు.